రంజాన్ మాసం సందర్భంగా ఎక్కువసేపు ఫాస్టింగ్ చేసే ముస్లిం సోదరుల కోసం ఈ వీడియో. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. రంజాన్ మాసం సందర్భంగా ఈ ముస్లిం సోదరులందరూ ఎక్కువసేపు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, 12 to 14 hours అలా. ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఈ డీహైడ్రేషన్ వల్ల వాళ్ళకి మస్కులోస్కెలిటల్ పెయిన్స్ అన్నవి వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా డీహైడ్రేషన్ వల్ల ఈ డిస్క్స్ అన్నవి డీహైడ్రేషన్లోకి లోనయ్యి కొంచెం లో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ డీహైడ్రేషన్ వల్ల మజిల్ పెయిన్స్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అన్నవి కూడా ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో వీటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే ఈ హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే వీళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారో ఆ టైంలో హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి. అదేవిధంగా ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత లో ఇంపాక్ట్ యాక్టివిటీస్ చేయడం చాలా ముఖ్యం. స్ట్రెంథనింగ్ యాక్టివిటీస్ చేయడం ద్వారా కూడా ఈ మజిల్స్, బోన్స్ అన్నవి అప్రోప్రియేట్ కండిషన్లో ఉండేలాగా చూసుకోగలుగుతారు. అదేవిధంగా మినిమం 2 to 3 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, వేరే ఆరోగ్య సమస్యలు ఏవి లేనట్టయితే మినిమం 2 to 3 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల ఈ అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ అయ్యి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. సో రంజాన్ మాసం సందర్భంగా ఫాస్టింగ్ చేసే మన ముస్లిం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.